హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాక్ అండ్ చీజ్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 1 కప్ మ్యాక్రోనీ తీసుకుని కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వైట్ సాస్ కోసం ఒక కడాయి కానీ పాన్ కానీ తీసుకుని బటర్ యాడ్ చేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. మైదా వద్దనుకున్న వాళ్ళు వీట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ గార్లిక్, నేనైతే కార్న్, క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఆలివ్స్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేవని నేను వేయలేదు. నెక్స్ట్ ఇవి ఒకసారి సాటే చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని చీజ్ యాడ్ చేసుకోవాలి. స్లైస్ కానీ చెడర్ చీజ్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీ యాడ్ చేసి కావాలనుకుంటే ఇంకొంచెం చీజ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పైనుంచి ఇంకొంచెం ఎక్స్ట్రాగా చీజ్ యాడ్ చేసుకుని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఓవెన్లో పెట్టాలి. 180 డిగ్రీ సెంటీగ్రేడ్కి టెంపరేచర్ సెట్ చేసుకుని ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బౌల్ని ఓవెన్లో పెట్టి 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేకింగ్ టైం అయిపోయాక బౌల్ని జాగ్రత్తగా బయటికి తీసుకుని ప్లేట్లో పెట్టుకుని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్తో సర్వ్ చేసుకుంటే బేక్ అయిన పైన చీజ్ లేయర్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై ఇట్ వన్స్. థ్యాంక్ యూ.